యోజే అని అని యోజే 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 నువ్వు బానే ఉన్నావా తల్లి? అంత బాగానే ఉంది కదా? నా దగ్గర రా. యోజే 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 మిసెస్ కాంగ్ మిహి తన కుటుంబం మొత్తాన్ని హత్య చేసిన కారణంగా తనని అరెస్ట్ చేశారు. ఆమె భర్త శవం దొరికింది, కానీ వాళ్ళ అబ్బాయి శవం ఇంతవరకు దొరకలేదు. తన రక్తపు మరకలు తప్ప ఇంతవరకు ఇంకేమీ దొరకలేదు. మిగతా వివరాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి. పోలీసులు ఆమెను నేరస్తురాలుగా నిర్ధారించారు. ప్రజలందరూ ఆమె కొడుకు శరీరాన్ని దాచినట్లుగా భావిస్తున్నారు. అందుకే ఆ ఇంటిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇంతవరకు పోలీసులకు ఎటువంటి క్లూస్ దొరకలేదు. అందుకే పోలీసులు అనుమానం ప్రతి స్థలాన్ని గాలిస్తున్నారు. మాకు తెలిసిన వెంటనే మీడియాకు తెలియజేస్తామని చెబుతున్నారు. ఖైదీ నంబర్ 6617 కాంగ్ మిహి.
అంతా మారిపోయింది కదా. ఆ వాటర్ లీకేజ్ సెట్ చేసావా? నేను వాటర్ లీకేజ్ని కరెంటు సమస్యను సరి చేశాను. దాంతోపాటు లివింగ్ రూమ్ సీలింగ్ కూడా సరి చేశాను. మరి పక్కింటి వాళ్ళ సంగతి ఏంటి? పక్కింటి వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు ఈ ఇల్లుని ఇంకా ఎందుకు కూలగొట్టలేదని. ఈ ఇల్లు అశుభమని హౌస్ ల్యాండ్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. సిక్స్ 617 కాంగ్. మర్చిపోకు, నీ శిక్ష ఇంకా పూర్తి కాలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీ శిక్ష పూర్తయ్యే వరకు కొంతమంది పోలీసులు ఇక్కడే ఉంటారు. ప్రశాంతంగా ఉండు. నీకు ఇక్కడెవరు స్వాగతం పలకట్లేదు. నిన్నెవరు రాయితో కొట్టకపోతే నీ అదృష్టం బాగున్నట్టే. తనని జాగ్రత్తగా చూసుకో. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఓకేనా? లోపలికి వెళ్ళండి. అలాగే సార్. ఈ ముసలావిడ ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఆవిడకి గొంతు క్యాన్సర్. హా. చెప్తున్నాను కదా ఆగు. చెప్తున్నాను కదా ఆగు. అరే ఆగు, నా మాట విను. జీవన్, నేను చెప్తున్నాను కదా ఆగు. ఆగు, మేము లేట్ వచ్చాం కదా అమ్మా. పిల్లలు, మీరు నేరుగా స్కూల్ నుంచి ఇంటికి రావాలి కదా. ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నారు? అమ్మా ఏంటి? మీరే చెప్పారు కదా ఎంతైనా అల్లరి చేయండి కానీ జాగ్రత్తగా ఉండమని. అందుకే అమ్మా మేము ఎప్పుడు ఎక్కువ సమయం ఆడుకుంటూనే ఉంటాం. అవునవును, నేను కూడా. అల్లరి పిల్లలారా, మీరు నన్నే ఎగతాళి చేస్తున్నారా? అవును. నాన్న మీరు కూడా తినండి. వద్దు. నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. సరే.
వినండి, ఎప్పుడూ స్నేహితులతోనే ఆడుతూ తిరక్కండి. పద 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 తొందరగా పద. మీ హోంవర్క్స్ కూడా చేసుకోండి. స్కూల్ తర్వాత మీ టీచర్ నాకు కాల్ చేసింది. ఆ, అరే. హే, వినండి, భోజనమైనా చేసి వెళ్ళండి. నేను తిరిగి వచ్చాక తింటాంలే అమ్మా. ఎవరున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీరు మిస్ కాంగ్ మిహీ కదా మ్యామ్? నేను ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చా. మ్యామ్ ఆగండి, నేను విన్నాను మా ఆర్గనైజేషన్లో మీరు మెంబర్ అంట కదా? ఇక్కడి నుంచి వెళ్ళు. మ్యామ్ అదేంటంటే యాక్చువల్లీ మీతో ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసే పని ఉంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను లోపలికి రావచ్చా? వావ్, మీ ఇల్లు చాలా బాగుంది. నేను ప్రతి క్రిస్మస్కి ఈస్టర్కి జైల్లో వాలంటీర్గా పనిచేస్తుంటాను. నీ ఖైదీల గురించి ఎంత మాత్రం తెలుసు? నాకు కొంచెం ఎక్కువే తెలుసు. ఆ జైల్లో పెట్టినా కూడా వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా. దేవుడంటూ ఎవరూ లేరు. నేనిప్పుడు క్యాథలిక్ కాదు. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, అసలు ఆ రాత్రి ఏం జరిగిందో కాస్త చెప్తారా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకంటే నేను ముందు వెళ్తాను. నేనే ఫస్ట్ వచ్చాను. త్వరగా 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 త్వరగా. నువ్వు సెకండ్ వచ్చావు. నేను నీ వల్లనే అరే ఓడిపోయా. ఒకసారి ఇలా చూడు. భగవంతుడా, అలసిపోయి చాలాసేపు పడుకున్నాను. అరే ఏంటి ఇలా అయింది? అరే అల్లరి పిల్లలారా, మీరు ఎంతసేపు నుంచి ఆడుతున్నారు? అరే నాకేమనిపిస్తుందంటే దొంగతనంగా మీరు చాలాసేపు నుంచి ఆడుతున్నారు. అరే, మీరు చాలా అల్లరి పిల్లల్లా ఉన్నారు. రాక్షస పిల్లలారా, నాకు బాగా తెలుసు మీ అమ్మ నాన్న ఎవరో అన్న విషయం. వెళ్ళండి. యాన్హి, ఓసారి నీ చెయ్యిలా ఇవ్వవా? అర్థమైంది. సరేలే, రేపు కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఏంటవి? హ్యూజే, నీకు యాన్హి అంటే చాలా ఇష్టం కదా? హే, నీకేమైనా పిచ్చి పట్టిందా? మరి సైకిల్ మీద ఎందుకు కూర్చోబెట్టుకున్నావు? తనని సైకిల్ పై కూర్చోబెట్టుకోవడానికి ఇది కారణం కాదు. మరెందుకు? ఎందుకు అంటే ఎందుకంటే తన దగ్గర సైకిల్ లేదు కాబట్టి.
ఏదేమైనా సరే నీకు తనంటే చాలా ఇష్టం కదా. హే, ఇష్టపడితే ఏం చేయాలి చెప్పు? చూసావా, నాకు తెలిసిపోయిందిలే. చూడు, మనం హోంవర్క్ పూర్తి చేశామనే చెప్పాలి అమ్మకి. అలాగే నాకు తెలుసులే. నీ గురించి నాకు భయంగానే ఉంది. నాకు అర్థమైంది అన్నయ్య. మేము వచ్చేసాం. పిల్లలు ఆ? అమ్మా, అమ్మా, త్వరగా వెళ్ళి అమ్మా, ఆవిడకి అలా క్షమాపణ చేయమమ్మా. చెప్పండి. కొట్టొద్దమ్మా. అర్థమవుతుందా? ప్లీజ్ అమ్మా. వెళ్ళండి. ఇంకోసారి అలా ఎందుకు అలా చేయమమ్మా. చేశారు? చేయలేదమ్మా. నాన్నగారు ప్లీజ్ పోలీస్ అమ్మా, కదా, క్షమించండి. క్షమాపణ అమ్మా. కోరండి. ప్లీజ్. చెప్తారా లేదా? కొట్టొద్దు. అలా చేయొచ్చా? అమ్మా, మీరు ప్లీజ్ చేసేది అమ్మా. తప్పు. మేము కావాలి. వెళ్ళి క్షమాపణ కోరండి. క్షమించండి, ఇంకా ఎప్పుడూ అలా జరగదు. అయ్యో ఏమీ పర్వాలేదులే అమ్మా. నిజానికి అసలు అదేమిటంటే తప్పుగా అనుకోకు. ఆ, మరేం లేదులే, నేను వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. క్లాసెస్ ఎగ్గొడతారా? చేయి పైకెత్తు, వేళ్ళు ఇరిగిపోతాయి. సరే, నువ్వు వెళ్ళి కూర్చో. అరే నువ్వు ఇట్రా. అమ్మా, నన్ను క్షమించమ్మా. రమ్మంటున్నానా? ఐఎమ్ సారీ మామ్. తమ్ముడి శిక్షను కూడా నాకే విధించండి. ఇందులో తమ్ముడి తప్పేమీ లేదమ్మా. సరిగ్గా చెప్పావు. తప్పంతా పెద్దవాడే చేశాడు కదా. పోయిన వారం చర్చిలో ఫాదర్ ఏమని చెప్పారు మనకి? పైన ఉన్న భగవంతుడు ఎప్పుడూ మనల్ని చూస్తూ ఉంటాడని, ఇంకా మనసు చేసే ప్రార్థనలోనే జవాబు ఉంటుంది అని. సరిగ్గా చెప్పావు. నేను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాను, కానీ ఫలితం ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. నాకనిపిస్తుంది నా పెంపకంలోనే ఏదో లోపం ఉన్నట్టుంది. నన్ను క్షమించు మామ్. నీకు మాటలైతే కోటలు దాటుతాయి. ఇంకోసారి ఇలా చేశారంటే తోలు తీసేస్తాను, అర్థమవుతుందా? అలాగే అమ్మా. అమ్మా, ఏంటి? ఒకవేళ నేను కూడా మనసు పెట్టి ప్రార్థన చేస్తే ఉమ్? ఆ తర్వాత? నేను నాన్నగారిలా అయితే త్వరగా చనిపోను కదా. నీ విషయంలో అలాంటిది ఏదీ జరగదు నాన్నా. డాక్టర్ గారు కూడా ఇదే విషయం చెప్పారు. అమెరికాలో ఉన్న డాక్టర్స్ అందరూ నీకొచ్చిన జబ్బును నయం చేయడానికి పరిశోధిస్తున్నారు. కాస్త టైం పడుతుందంతే, ఆ తర్వాత తగ్గిపోతుంది. నీకోసం నేనేదైనా చేస్తాను. మీ అమ్మ నీకొచ్చిన జబ్బును నయం చేస్తుంది. నా బుజ్జి కన్నా నీకేం కాదు, నేనున్నాను కదా. నేను అందరినీ చంపేస్తా. ప్రధాన ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ ప్రజలను వ్యతిరేకిస్తారా? త్వరగా ఇంటికి కూడా రాలేను. వెరీ గుడ్. బేబీ చాలా రోజులు అయిపోయింది కదా. నువ్వు మోసం చేయాలనుకుంటే నేరుగా చేయొచ్చు కదా. ఏ అసలు ఏం వాగుతున్నాడు? నా గురించి ఆలోచించడం మానేసి. నేను నీ దగ్గర నుంచి ఏది ఆశించట్లేదు. ఏంటి? ఓ, నువ్వు దీన్ని చూసి అలా అంటున్నావా? అరే బేబీ, నువ్వు ఎంత అందంగా. నేను ఎవరి గురించి ఇదంతా చేస్తున్నాను? ఇంత కష్టపడుతున్నాను చెప్పు. కనీసం ఇంటికి వచ్చినప్పుడైనా మనిషికి ఇంట్లో సుఖం ఉండదా? బుర్ర లేదు దానా. చిచ్చి, పోయి గంగలో దూకు. ఏం జీవితం రా నాది. ఇది ఇల్లు కాదు, నరకం.
జీవోన్, చుల్జూన్, ఆటలాడుతున్నారా? ఎవరది? ఎవరు నువ్వు? హ్యూజీ, హ్యూజీ! 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 తలుపు తెరువు! హ్యూజీ! హ్యూజీ! నువ్వా నాన్న అరిచింది? జీవన్, జీవన్, నువ్వు బానే ఉన్నావా? నాన్న నువ్వే నార్చింది? ఎందుకు? హ్యూజీ. హ్యూజీ ఏంటి? అవును, తాను నన్ను భయపెట్టాడు. తలుపులను గట్టి గట్టిగా కొట్టాడు. ఏంటి?
ఎవరో తలుపును కొట్టే ప్రయత్నం చేశారు. అయితే మీరు ఆ వ్యక్తి మొహం చూసారా? లేదు. బహుశా వీళ్ళు వాళ్ళనేమో. డిటెక్టివ్, మీరు ఎవరి గురించి చెప్తున్నారు? నిరసన కార్లా? వాళ్ళలో నాకు కొంతమంది శత్రువులు ఉన్నారు. నేను వాళ్ళని త్వరగా వదిలిపెట్టొద్దని చెప్పాను కూడా. కానీ అప్పుడు మీరు ఇంట్లో లేరు కదా. వాళ్ళు మీ భార్యని మీ పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా నా బలహీనతను తెలుసుకున్నారు. మీరే చెప్పండి, నేను అన్ని తలుపులకి తాళాలు వేయలేను కదా. మొత్తం ఫింగర్ ప్రింట్స్ మీ వైఫ్వే ఉన్నాయి. అంతా వింతగా అనిపించింది. నాకైతే ఇది మనుషులు చేసిన పనిలా అనిపించలేదు. ఏం వాగుతున్నావు? ఆలోచించి మాట్లాడు. బురుందా లేదా? అసలు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. స్వయంగా మన చీఫే రియల్ ఎస్టేట్ ఏజెంట్ని నాకు పరిచయం చేశారు. అందుకే నాకు ఈ ఇల్లు చాలా తక్కువలో దొరికింది. జీవాన్ పుట్టాక ఈ ఇల్లు నా భార్య పేరు మీద రాసేశాను. హ్యూజే, నువ్వు నాకు చెప్పు, నిన్న రాత్రి అసలు నువ్వు ఏం చేశావు? నువ్వెందుకు మాట్లాడట్లేదు? మాట్లాడు. హ్యూజే, నువ్వు వాళ్ళతో మాట్లాడు. హ్యూజే, నాన్న నువ్వు అమ్మను భయపెట్టిస్తున్నావు. పోనీ నాకు చెప్పు, అసలేం జరిగిందో. ఏంటిది? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, నాన్నే కొడుకుని చంపేస్తాడు. ఇది నీకెవరిచ్చారు? ఆ? నాకు చెప్పు నాన్నా, ఇదెవరు రాశారు? ఎక్స్క్యూజ్ మీ ఫాదర్, అది ఏం లేదు, క్షమించండి. మిస్సెస్ కాంగ్, ఒక్క నిమిషం ఆగండి. వస్తున్నా. నేను ఇలా మీకు చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది. కాస్త వినండి. నాకు అనిపిస్తుంది మీ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని. నా ఇంట్లోనా? అవును, అందులోనే అది శక్తివంతమైనది. బహుశా అది ప్రేతాత్మయి ఉండొచ్చు. ఒకవేళ మీకేదైనా కీడు జరిగితే ఈయన్ని కలవండి. ఈయన ప్రేతాత్మల్ని మట్టు పెట్టగలరు. నేను మొత్తం అంతా చెక్ చేశాను. అదేంటంటే ఈ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంటుందనిపిస్తుంది. కానీ అదేంటనేది చెప్పడం కాస్త కష్టమే. కానీ నా కొడుకు ఎప్పుడూ ఎలాంటి అబద్ధాలు మాతో చెప్పడండి. ఓ కప్పు కాఫీ ఇస్తారా? అలాగే, తీసుకొస్తాను.
హ్మ్. 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 ఈ ఇంట్లో ఉత్తరం దిక్కుకి వెళ్ళాల్సిన శక్తి ఎందుకో తెలియట్లేదు కానీ పూర్తిగా అడ్డుకోబడింది. ఈ ఇల్లు చాలా అసాధారణమైనది, చాలా అసాధారణమైనది. ఎంతంటే లక్షల్లో ఒక్కటయ్యే అవకాశం ఉంది. హా. ఈ మధ్య మీరేమైనా మీ పూర్వీకుల సమాధులుండే చోటులో మార్పు చేశారా? చేయలేదు. హా. లేదంటే ఏదైనా పైప్ లైన్ మార్పు లేదా సింహద్వారం మార్పు లాంటివి ఏమైనా చేశారా మీరు? అలాంటిదేం లేదండి. హో, అలాగా. ఇదిగోండి మీ కాఫీ. దయచేసి ఒక్క నిమిషం మాట్లాడకండి. ఇదెలా సాధ్యం? అటువైపు ఏముంది? అక్కడ బేస్మెంట్ ఉంది. అక్కడ మేము సామాన్లు పెట్టుకుంటాం. ఈ తలుపు దేనికోసం? మీరు కాస్త ఈ తలుపు తెరుస్తారా? దానికి తాళం వేయలేదు. ఊరుకో, అతనిని ఆపు. నేను చెప్పాను కదా ఊరుకోమని. అలా చెయ్యకు, ఇది నాది. ఎవరు నువ్వు? ఏమైంది? ఆగండి ప్లీజ్. ఏమైందో చెప్పి వెళ్ళండి. ఏమైంది? ఆగండి దయచేసి. ఏమైందో చెప్పండి. మీరు అక్కడి మాటలు వినలేదా? ఎవరి మాటలు? మేడం, మీరెవరైనా తాంత్రికుని పిలుచుకుంటే మంచిది. అసలు అక్కడ ఏం చూసారో చెప్పండి. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది. సమస్య ఏంటనేది నాకు తెలియట్లేదు, కానీ నేనైతే మీకు ఒకటి చెప్పగలను. మీరు ఈ ఇంటిని వదిలిపెట్టిపోతే మంచిది. ఇంకో విషయం, ఈ ఇంటికి మాత్రం వాస్తుతో ఎటువంటి సంబంధం లేదు. ఇది చాలా భిన్నమైన సమస్య. దీనికి మీరెవరైనా తాంత్రికుడితో మాట్లాడితే మీకు ప్రయోజనం ఉండొచ్చు.
నేను వెళ్తాను, మీరు ఇల్లు మారిపోండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ రిజిస్ట్రేషన్ బాగా జరిగింది. సరే, ఇక నువ్వెళ్ళు. మీరు నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇంతకుముందు జరిగిన దానికి మీరు నన్ను క్షమించండి. నేను యాక్చువల్గా మీ కేసుని స్టడీ చేస్తున్నాను, కానీ అదంతా తికమక్కగా అనిపించింది. కానీ మీరు నాకు ఒక సహాయం చేశారంటే, నేను ఫాదర్ అవ్వడం వల్ల నేను మీ కన్ఫెషన్ని బాగా అర్థం చేసుకోగలను. నువ్వు ఖైదీల గురించి నీకు బాగా తెలుసని ఇంతకు ముందు చెప్పావు కదా. భగవంతుని కుమారుడా, నేను ఆ పిల్లల చేతిలో చాలా కష్టాలు పడ్డాను. తెలుసా ఈ బాధను నేను ఎందుకు భరించానో? నేను నా కొడుకుని తిరిగి దక్కించుకోవడం కోసం. ఇదే నిజం. నేను నా బిడ్డ కోసమే ఉన్నాను. ఆ రోజు ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. మిస్సెస్ కాంగ్, జనం మిమ్మల్ని నమ్మకపోయినా నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నానండి. ప్లీజ్ నాకు చెప్పండి, ఇదంతా ఎవరు చేశారు? వాళ్ళే ఇదంతా చేశారు. మా ఇంట్లో అప్పుడు కొంతమంది ఉండేవారు. యోజిని తీసుకెళ్ళిపోయారు. అంటే కాంగ్ మిహీ 1984లో ఇక్కడికి వచ్చారు, కానీ అంతకంటే ముందు ఈ లిస్టులో వాళ్ళందరూ ముందు నుంచి అక్కడ వాళ్ళే కదా? ఎస్ ఫాదర్. ఒకవేళ అందులో అలా ఉంటే అదే నిజం. అలా అయితే మరి మిస్సెస్ కాంగ్ కంటే ముందు అక్కడ ఎవరు ఉండేవారు? ఫామ్ చదవచ్చు కదా, ఏమున్నా అందులోనే ఉంటుంది. అంతకుమించి నాకు తెలీదు. సరేలే, కానీ అంతగా అరిచి చెప్పాల్సిన అవసరమే ఉంది. ఏమైంది? ఏంటి సమస్య? ఈయన మళ్ళీ మళ్ళీ ఆ యూరేంగ్ 34 గురించే అడుగుతున్నారు. యూరంగ్ 34ఆ? కానీ అది ఒక భూతాల బంగ్లా కదా, మాయమైపోయిన మనుషుల కేసు కూడా. 25 ఏళ్ల క్రితం నేరస్తురాలుగా నిర్ధారించబడిన కొడుకు మిస్ అయిన కేసు. అదైతే నాకు తెలియదు, కానీ 60వ శతాబ్దంలో అయితే అక్కడ ఒక ఫ్యామిలీ సడన్గా మాయమైపోయింది. ఏంటి? నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటా. దాదాపు అది 60వ శతాబ్దం నుండి 70వ శతాబ్దం. అసలు ఎటువంటి ఆధారం లేకుండా ఒక కుటుంబం మాయమైపోయింది. అది చాలా విచిత్రమైన సంఘటన. అది ఒక అసాధారణమైన ఇల్లు. నాకు చాలా బాగా గుర్తుంది. ఇది ఆ ఇల్లే.
ఓ హాయ్. కానీ దేనికి నువ్వు ఆ పాత కేసు ఫైల్ అడుగుతున్నావు చెప్పు, ఏం జరిగింది? నేను బాధితుల కోసం ఒక సామూహిక ప్రార్థన నిర్వహిద్దాం అనుకుంటున్నాను. ఓహో, నువ్వు ఇవన్నీ కూడా చేస్తావా? హా. ఇవాళ నాదే డ్యూటీ, ఇక నువ్వు ప్రశాంతంగా పని చేసుకో. అన్నట్టు డిటెక్టివ్, మీరు ప్రార్థనకి తప్పకుండా వస్తారనుకుంటున్నాను. అలాగే అలాగే, ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు వెళ్ళు. హ్మ్. 11 నవంబర్ 1967, యూరెంగ్ 34. ఒక సాధారణ ముగ్గురి సభ్యుల కుటుంబం హఠాత్తుగా ఇంట్లోంచి మాయమైపోయింది. ఇంట్లో వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు అక్కడ. ఇంట్లోకి వచ్చే అవకాశమే లేదు. మాయమైపోయిన వాళ్ళల్లో ఒక తల్లి మరియు ఆమె 2 పిల్లలు ఉన్నారు. బయటికి రా. బయటికి రా. ఊరుకో, అలా చెయ్యకు, నేను చెప్పాను కదా ఊరుకోమని. ఈ బొమ్మ ఇలాగైతేనే చూసేందుకు బాగుంటుంది. ఇంకా చాలు, ఈ బొమ్మ నాది. నాకు ఇదంతా నచ్చదు. నువ్వు ఇలాగే చేస్తే నేను నిన్ను ఇక్కడే బంధించేస్తాను. అమ్మతో కూడా చెప్పేస్తాను. అందుకే నువ్వు ఇలా చెయ్యకూడదు. నవ్వకు, ఇలా చేస్తే జుట్టు ఊడిపోతుంది. ఈ బొమ్మ ఇలానే బాగుంటుంది. ఇలా చెయ్యొద్దు, వద్దు, ఇలా చెయ్యొద్దు. నేను చెప్పాను కదా ఇలా చెయ్యొద్దని. చెయ్యకు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ప్లీజ్ ప్లీజ్ నా కొడుకు నాకు ఇచ్చేయండి. నా కొడుకుని యోజని నాకు ఇచ్చేయండి. ఎవరు మీరంతా?
అసలు నేనేం చేస్తున్నాను? హలో, ఆ, ఉమ్, ఓ, మీరు ఆమెని కలవటానికి వచ్చారా? మీరు ఆమెను కలవడానికి వచ్చారా? కొంతకాలం క్రితం తనకు యాక్సిడెంట్ అయింది. తను 7 ఏళ్ల క్రితమే మోక్షం పొందుండాల్సింది. కానీ తను చేసే ప్రార్థనల వల్లనే తను సమయంతో ఐక్యమైపోయింది. అందుకే తనకు బయట ప్రపంచంతో సంబంధం లేదు, కానీ ఆత్మలతో సులభంగా మాట్లాడగలరు. ఆమె అంటున్నారు నీకు సహాయం అవసరం ఉందని. నువ్వా ఇల్లును అసలు ఎందుకు తీసుకున్నావు? కొంచెం చెప్తారా? ఆ ఉప్పుని ఎందుకు చల్లుతున్నారు? ఎందుకంటే ఉప్పు ఆత్మల్ని ఆకర్షింపచేస్తుంది కనుక. ఈ పూజ పూర్తయ్యేంత వరకు మీరు ముగ్గులో నుండి బయటకి వెళ్ళకూడదు. నా చెయ్యి పట్టుకోండి. వాళ్ళెవరు? ఎవరు? ఎవరు? ఆత్మలతో మాట్లాడుతున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఆ కాగితం నాకు ఇవ్వండి. వెళ్ళట్లేదు. వాళ్ళు ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు కొంచెం మీరు దృష్టి పెట్టండి. ఇది చాలా ముఖ్యమైన సమయం. మీరు మీ కళ్ళు మూసుకోండి. ఇక్కడ ఏం జరిగినా సరే మీరు మీ కళ్ళు మాత్రం తెరవకండి.
ఈ శబ్దాలేంటి? మీరు వాటిని వింటూ ఉండండి అంతే. ఇక్కడ చాలా చల్లగా ఉంది. అయినా సరే మీరు మీ కళ్ళు మాత్రం తెరవకండి. నా కొడుకుని ఎందుకు చంపావు? నాకేం తెలియదు అనుకుంటావా? ఏంటి అర్థం అవట్లేదు? నువ్వు నా కొడుకుని ఎందుకు చంపావు? ఏంటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. నా కొడుకుని ఎందుకు ఈ గొంతులు ఎవరివి? 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 నాకు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ గొంతులు ఎవరివి? 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 నోరు మూయి. మేడం మేడం శాంతించండి. ఊరుకోండి మేడం, శాంతించండి మేడం. పూజ ఇంకా పూర్తవ్వలేదు. మేడం 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 శాంతించండి. పూజ ఆగిందంటే ప్రమాదం. పూజ ఇంకా పూర్తవ్వలేదు. శాంతించండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఇంటికి వచ్చేసాను. ఇంత లేటా? టైం చూసావా ఎంతైందో? మేమంతా జున్హు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. జీవాన్ తనెక్కడున్నాడు? ఆ తను నాకంటే ముందే బయలుదేరాడు. ఇంకా ఇంటికి రాలేదా? ఏంటి? జీవాన్, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? జీవాన్, ఎక్కడికి వెళ్ళిపోయాడు? జీవాన్, జీవాన్. జీవాన్, జీవాన్, జీవాన్. జీవాన్. రండి రండి రండి, జాగ్రత్తగా చిన్నగా రండి. జాగ్రత్త. ఓకే, ఇటు రండి. జాగ్రత్త పట్టుకోండి. డాక్టర్ టీం వచ్చిందా? ఇక్కడ పెట్టండి. అసలు ఎలా ఎలా జరిగింది? జరిగింది ఇదంతా? చుల్జుమ్, శాంతంగా ఉండు. పైకి లే. చలో, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. శాంతించండి, శాంతించండి. పట్టుకోండి, ఇతన్ని పట్టుకోండి. శాంతించండి. చుల్జూమ్, 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 శాంతించండి. ఏం చేస్తున్నారు మీరు? పట్టుకోండి, శాంతించండి. మీరు ఆఫీసర్ కొన్ని వాటర్ తీసుకురావా? కంట్రోల్ చేసుకుని పట్టుకోండి, అతన్ని పట్టుకోండి. మీరు శాంతించండి. నీకు అర్థమవుతుంది కదా?
మీ బాధ మాకు అర్థమవుతుంది. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అలాగే సార్. వన్వే కదా అన్నవని అడిపించుకోవడానికి నన్ను కొట్టొద్దు నాన్న. చావుకి నువ్వే కారణం. తెలీదు. వదలరా, వాడి నీ తమ్ముడే కదా, వాడితో పట్టు ఉండాలి కదా, ఎందుకలా వాడిని ఒంటరిగా వదిలేసావు? వదిలేయండి సార్. చెప్పు. జీవన్ పైకి లేనన్నా, ఇలా జరగడానికి వీల్లేదు. ఏయ్, నిన్ను వదలను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ సార్. వాడి చావుకి కారణం నువ్వే. సార్ అతను చిన్న పిల్లాడు సార్. నిన్ను వదలనురా. సార్ నువ్వే చంపేశావు. ఇక చాలు. నువ్వే చంపేశావు. నీ తమ్ముడిని నువ్వే చంపేశావు. ఏయ్, వదలండి నన్ను. వదలండి. జీవన్, జీవన్, నేను మీ నాన్నరా. మీ నాన్న వచ్చాను లేవురా. జీవన్, తప్పంతా నాదే. నేను నీతో పాటే ఉండాల్సింది. ఇదంతా నా వల్లే జరిగింది. నేను నా తమ్ముడితో పాటు ఉండాల్సింది. నా మాట విను హ్యూజే. చనిపోయిన చిన్నపిల్లలందరూ దేవదూతలుగా మారిపోతారని ఫాదర్ చెప్పారు కదా. నిజంగానా? నేను మన జీవాన్ దేవదూతలా మారాడని నమ్ముతాను. ఖచ్చితంగా మన జీవాన్ దేవదూతలా మారిపోయి ఉంటాడు. జపాన్లోనే అత్యుత్తమైన పారానార్మల్ ఎక్స్పర్ట్ అబెనో మస్కి. ఆయన కొరియాలో జనరల్ వాతెబే ఇల్లు నిర్మించడానికి వచ్చారు. అబెనో ఆ ఇల్లు ఏమైనా సరే ఇక్కడ నిర్మించాలని పట్టుబట్టారు. దానికోసం ఆయన చాలా కష్టపడి ఎన్నో అడ్డుకున్నారు. కానీ ఇక్కడ ఒక పుస్తకంలో 11 నవంబర్ జనరల్ ఫ్యామిలీ మొత్తం హత్య చేయబడ్డారని రాశారు. రిపోర్టర్ పార్క్ యాల్ సాంగ్. 1967లో ఇంకా 1992లో ఎవ్వరికీ అర్థం కాని విధంగా కొంతమంది చాలా విచిత్రంగా మాయమైపోయారు. అవును, నా రిపోర్ట్ 1942ది. అదే ఇల్లు, అవి సంఘటనలు. ఆ ఇల్లుని కేసు అని చెప్పటమే కరెక్ట్గా ఉంటుంది. నా మాట వినండి, ఇది మంచి పద్ధతి కాదు. అరే, అందరూ చచ్చిపోతారు. జపాన్లో రైతులు తమ హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్న కాలం అది. అందరూ జనరల్ని ఖైదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో ఆందోళనలు చేశారు. నా మాట వినండి, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం. జనరల్ ఇంకా తన భార్యతో సహా తన వారినందరినీ చంపేశారనుకున్నారు. కానీ నిజమేమిటంటే ఆ రోజు జరిగింది వేరు. ఆ రోజు జనరల్ పని మనిషి ఇంకా ఆమె కూతురుని ఆ ఆందోళన కారులో జనరల్ యొక్క రహస్య బేస్మెంట్కి తీసుకువెళ్లారు. వదలండి, వదలండి, నన్ను నన్నేం చెయ్యొద్దు. వదలండి, వదలండి నన్ను. కానీ అక్కడ ఒక్క గోడ మాత్రమే ఉంది.
అయితే జనరల్ ఇంకా అతని భార్య జాడ మాత్రం అస్సలకే తెలియలేదు. అంటే జనరల్ కుటుంబం కూడా అక్కడ మాయమైందా? నాకు చాలా బాగా గుర్తుంది. ఆ బేస్మెంట్. నేనిప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాను. ఇప్పుడు కూడా నేను మీకు ఆ అబద్ధం ఎందుకు చెప్తాను ఫాదర్? ఓ భగవంతుడా, ఇదంతా మీ వల్లే జరిగిందా? ఈ ఇంట్లో ఏదో పెద్ద రహస్యం దాగుందని నాకు అనిపిస్తోంది. ఇది చూడండి, ఇది చూడండి. 1942లో జనరల్ ఇంకా తన కుటుంబం ఈ ఇంటి నుండి మాయమైపోయారు. 1967లో కూడా ఒక తల్లి తన బిడ్డతో సహా మాయమైపోయింది. అలాగే అందరూ మాయమైపోయారు. ఇంకా మీరు చెప్పినట్టుగానే 1992 ఇలాగే ఇంకొక వ్యక్తి కూడా కనపడకుండా పోయారు. ఇలా 25 ఏళ్లకు ఒకసారి జరుగుతూనే ఉంది. ఈరోజు మళ్ళీ అదే రోజు. నేను వీళ్ళని చూశాను. వీళ్ళింకా ఇక్కడే ఉన్నారు. ఫాదర్, మీరు నాతో రండి. ఫాదర్, టైం అయిపోయింది. ఫాదర్, బయటికి రండి. ఫాదర్, మీరు ఇక్కడే ఉంటే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం. నా మాట సమయం విని అయిపోయింది. హాస్పిటల్కి మీరు వెళ్ళడం బయటికి మంచిది. రావాలి. లేదు, ఈరోజు ఆ రోజే వాళ్ళు ఇక్కడికి వస్తారు. లేదు, మీరు ఈరోజు ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు ఈరోజు వస్తారు. ఈ రోజుకు మీ విజిటింగ్ టైం అయిపోయింది. నాకు తెలుసు మీరు ఆ భగవంతుడి సేవలో ఉన్న వ్యక్తి అని, కానీ ఇవాళ మీ విజిటింగ్ టైం అయిపోయింది. ఈయన ఇప్పుడే బయలుదేరిపోతున్నారు. మిస్సెస్ ఖాన్, ఎలాగైతే మీకు మీ భగవంతుడి మీద నమ్మకం ఉందో అలాగే నాకు కూడా ఉంది. నేను కూడా ఆయన బిడ్డనే. ముఖ్యంగా నేనొక తల్లిని. 25 సంవత్సరాల ముందే కాదు, ఇప్పుడు కూడా. మీరు జాగ్రత్తగా ఉండండి ఫాదర్. ఇలా రా, ఈయన్ని తీసుకెళ్ళి పదండి. మిస్సెస్ ఖాన్, చూడండి, మీరు ఇలా చేశారంటే మేము ఇబ్బందిలో పడతాం. దయచేసి పదండి, పదండి. ప్రతి 25 ఏళ్లకోసారి ఇలాగే జరుగుతుంది. నా బిడ్డ జీవం ఇప్పటికీ కనపడటం లేదు. జీవన్, జీవన్. యూజీ, నన్ను చూడు. నువ్వు ఇందులో నుంచి బయటికి రావాలి. బాధగా ఉంటే ఏడ్చేయి, లేదా అది నాతో నువ్వు పంచుకోవచ్చు. నేను జీవన్ని బాగా మిస్ అవుతున్నాను. అప్పుడు నేను తనతోనే ఉండాల్సింది. భగవంతుడు తనని చూసుకుంటాడు. తను ఏ లోకంలో ఉన్నా సుఖంగా ఉంటాడు నాన్న.
యోజే యోజే ఇది అసాధ్యం. ఇది నిజం కాదు. ఇది ఓరి భగవంతుడా, ఏం జీవితం రా ఇది. ఏంటి యోజే 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 యోజే
నన్ను చూసి భయపడకు నాన్న. మీరెవరు? యూజే, నా బంగారం, నేను నిన్నెప్పటి నుంచో వెతుకుతున్నాను నాన్న. ఒక్కసారి నిన్ను తాకనివ్వు, మనస్ఫూర్తిగా తాకనివ్వు. నన్ను కూడా తాకు నాన్న. నేనెవరో గుర్తుపట్టావా? అమ్మా, అమ్మా. యూజే, జీవన్, యూజే, యూజే, తలుపు తెరువు. యూజే, యూజే. దీన్ని నువ్వు మీ అమ్మకివ్వు. నువ్వు చూడొద్దు, తనకు మాత్రమే ఇవ్వు. ఇంకొక విషయం, నన్ను కలిసినట్టు ఎవరికీ చెప్పొద్దు. ఏమైంది? నువ్వే నార్చింది? నేను నిన్ను కాపాడుకోలేకపోయాను. హూజే, కానీ నేను నిన్ను కాపాడుతానన్నయ్యా. జీవన్, పద అమ్మ దగ్గరికి వెళ్దాం. నాన్న, జీవన్ తన రూమ్లోనే ఉన్నాడు. నీకు నన్ను నాన్న అని పిలిచే హక్కు ఏమాత్రం లేదు. నేను నీ నాన్నని కాదు. నువ్వు నా జీవన్ని చంపేశావు. నువ్వే కదా వాడిని చంపేసింది. నువ్వే చంపేశావు. నువ్వే కదా వాడిని చంపేసింది. నేను చంపలేదు నాన్న. జీవన్, బయటికి వెళ్ళిపో. ఎవరు నువ్వు? ఎవరు? చెప్పు, ఎవరు నువ్వు? పక్కకి జరుగు, జరుగు, జరుగు పక్కకి. దగ్గరికి రావద్దు. దగ్గరికి రావద్దు. వెళ్ళిపో. దగ్గరికి రావద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. వెనక్కి వెళ్ళు. ఒక్క నిమిషం చెప్పేది విను. నా దగ్గరికి రావద్దు. అమ్మా, నేను హ్యూజేను. సరిగ్గా చూడమ్మా.
నేను మీ కొడుకుని. కానీ ఇదెలా సాధ్యమవుతుంది? ఇది సాధ్యం కావాలని దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేశాను. కానీ ఇదెలా జరిగింది? ఇంతకు ముందు మీరు నాతో అన్నారు కదా, ఆ విధంగానే నా ముఖాన్ని తాకి చూడండి. అమ్మా, నా దగ్గర టైం లేదు. నువ్వే కదా జీవన్ని చంపేసింది. ఎందుకు? నేను నిన్ను వదిలిపెట్టను. నాన్న నన్ను చంపొద్దు. ఏమండి, ఏం చేస్తున్నారు అసలు? ఏం జరుగుతుంది ఇక్కడ? తను ఏం చేయాలనుకుంటున్నారు? అమ్మా, ప్లీజ్ శాంతించండి. ఇందులో నీ తప్పు కూడా ఉంది. కత్తిని కింద పడేయండి. నాకు అసలు తెలియదు అనుకున్నావు కదా నువ్వు. నా కొడుకుని చంపేసిన తర్వాత పారిపోదాం అనుకున్నావు కదా నువ్వు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అసలు నీకేం జరిగిందో తెలియట్లేదు. నిన్ను ఏమండి, నువ్వు వెళ్ళిపో. నా మాట వినండి, దయచేసి వినండి. అమ్మా, నేను మిమ్మల్ని కలవడానికి 75 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానమ్మా. ఈ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓ విచిత్ర కాలవ్యూహంలో చిక్కుకున్నారు. ఒకరితో ఒకరికి పరిచయం లేకుండా ఈ కాలవ్యూహాంధకారంలో చిక్కుకుపోయారమ్మా. కానీ ప్రతి 25 సంవత్సరాల తర్వాత నవంబర్లో ఈ కాలవ్యూహంలో ఒక కాంతి మార్గం ఏర్పడుతుంది. అతి ముఖ్యంగా 11వ రోజు ఆ కాంతి సంపూర్ణంగా ఏర్పడుతుంది. మొత్తం కాలాన్ని అది ప్రభావితం చేస్తుంది. అదే ఆ ఇంటి రహస్యం. అది ఓ అంతు చిక్కని చిక్కు. ఈ ఇల్లు మిమ్మల్ని మళ్ళీ 1992 సంవత్సరంలోకి తీసుకెళ్తుంది. ఆ రోజు అసలు ఇక్కడ ఏం జరిగింది నాన్న? మీరు నన్ను కాపాడారమ్మా. నేనా? అవును, అందుకే నేను ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నాను. మీరు నన్ను కాపాడకుండా ఉండాల్సిందమ్మా. ఆ రోజు నా విధిరాతలో మరణం రాసిపెట్టిందమ్మా. అప్పుడు మీరు నన్ను కాపాడడం వల్ల మీ జీవితం ఇలా నాశనమైపోయింది. నన్ను కాపాడాల్సిన అవసరం లేదని చెప్పడానికి నేను వచ్చాను. మీరు మీ జీవితంలోకి తిరిగి వెళ్దామనుకోవట్లేదా? నేను మళ్ళీ తిరిగి వెళ్దాం అనుకుంటున్నాను. నా జీవితాన్ని నేను ఆనందంగా బ్రతకాలనుకుంటున్నాను. ఒకసారి ఈ జీవితం నరకంలా అనిపిస్తుంది. నరకంలా అనిపిస్తుంది. అమ్మా, ఈసారి నన్ను కాపాడకమ్మా.
చంపొద్దు నాన్న, నాన్న నన్ను చంపొద్దు. జీవన్ మళ్ళీ ఎవరు వల్ల చనిపోయాడు? సరే దీన్ని ఇక్కడే ముగిద్దాం. యూజీ, అమ్మా, వద్దమ్మా ప్లీజ్. అమ్మా, అమ్మా. యూజీ, విధిరాతని ఎవరు తప్పించలేరు. ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఇంకా అంతా అయిపోయింది. ఆపు! ఎవరు నువ్వు? నన్ను క్షమించు. ఎందుకు? ఇలా చేసినందుకు. కానీ ఎందుకు ఇలా? యూజే, యూజే, యూజే. ఇలా చూడు నాన్న, నేను ఇంకా బయలుదేరాలి. అమ్మా, అమ్మ వెళ్ళొద్దమ్మా. అమ్మా, ఏమండి? యూజీ, నేను మనసుతో ప్రార్థిస్తే గనుక నాన్నలా తొందరగా చనిపోను కదా. ఏం జరిగినా సరే నేను నీకేం కానివ్వను నాన్న. ఇంకేమీ కాదు నాన్న, నా దగ్గరికి రా. యూజీ, నా బంగారం. యూజీ! తలుపులు తెరవండి, తలుపులు తెరవండి. యూజీ, 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 యూజీ. నమ్మశక్యంగా లేదు కదా ఫాదర్. నిజం చెప్పాలంటే
మీరే కరెక్ట్. తానింకా షాక్ నుంచి తేరుకోలేదు. హ్యూజే, జున్హో, అవును. యోజయ్, కొంతసేపు అయ్యాక నేనొక దూర ప్రయాణం చేయాల్సింది. ఎక్కడికి? నేను మీతో రావచ్చా? ఆ చోటు చాలా దూరం. నువ్వింకొకసారి వద్దు గాని నేనెదురు చూస్తూ ఉంటాను. నువ్వు నా జీవితంలో అన్నిటికంటే ముఖ్యం, నాన్న. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ నువ్వు నా ప్రాణం. ఫాదర్, ఎవరి పిల్లాడు? ఎవరి కొడుకు ఫాదర్? ఈ పిల్లోడి తండ్రి కూడా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఏంటి? నిజం చెప్పాలంటే ఈ పిల్లాడు 5 ఏళ్ల క్రితం మాయమైపోయాడు. కానీ లోపలికి మీరు ఒక్కరే వెళ్ళారు కదా. ఈ పిల్లాడు గతం నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి వర్తమానంలోకి అడుగు పెట్టాడు. జోక్ చేయకండి ఫాదర్, అసలు ఇదెలా సాధ్యం? అసలు అసలు ఏమంటున్నాడు? ఇదంతా నిజం? నాకు నమ్మబుద్ధి అవట్లేదు. అసలు ఇలా జరుగుతుంది? ఫాదర్, ఇది నా ఆఖరి కన్ఫెషన్. నేను నా భర్తను నా చేతులతో చంపాను. ఇది తప్పా కాదా అని నిర్ణయం ఆ భగవంతుడిపై వదిలేస్తున్నా. హ్యూజే హృదయ రోగం జన్యుపరమైన రోగం. నాకు తెలుసు మిమ్మల్ని పెద్ద కోరికే కోరుతున్నానని. తనని ఏదైనా సంతోషాలు, ప్రేమలు నిండిన ప్రదేశానికి తీసుకెళ్ళమని మిమ్మల్ని కోరుతున్నాను.
చూపించమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.